హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు గట్కేసర్ నియర్ బై మనకి నారపల్లి నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని సర్వీస్ రోడ్ నుంచి కనెక్టివిటీ టువర్డ్స్ ఏదిలాబాద్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్లో ఓఆర్ఆర్కి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లోనే హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి మంచి ప్లాట్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను మీకు యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా జీపీఎస్ అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఈ కనపడేది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ అండి. సో ఈ ఔటర్ రింగ్ రోడ్కి నియర్ బై మనకి ఎగ్జిట్ నెంబర్ 9 అయితే ఉంటుందండి. గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 అయితే ఉంటుంది. సో ఈ 9 నుంచి సర్వీస్ రోడ్ త్రూ జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ వస్తే మనకి యొక్క ప్రాజెక్ట్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది. సో ఈ రోడ్డు మీకు ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది రోడ్ అప్రోచ్ రోడ్ అండి. మనకి ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ నుంచి రెడ్ కలర్ లైన్ వచ్చేసి ప్రాజెక్ట్కి వెళ్ళే రోడ్డు. మీకు ఎల్లో కలర్లో కనపడేది వచ్చేసి ప్రాజెక్ట్ బౌండరీ అండి. సో మీకు ఇట్లా అండర్ పాస్ ద్వారా ఇట్లా వస్తే మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ మనకు డైరెక్ట్గా చౌదరిగూడ, నారపల్లి మనకి డైరెక్ట్గా ఒక వరంగల్ హైవేకి కూడా కనెక్ట్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవే. సో ఈ కనపడేది వచ్చేసి వరంగల్ హైవే కూడా కనెక్ట్ అవుతుందండి ఇది. సో మనకు ఈ ప్రాజెక్టు పేరు వచ్చేసి మనకి కమలా అవెన్యూ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి కమలా అవెన్యూ. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. అలాగే ఓఆర్ఆర్కి నియర్ బై, గట్కేసర్కి నియర్ బై ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో టోటల్ ఈ ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 14 ఎకర్స్ వరకు ఉంటుందండి. ఇది మొత్తం కూడా 14 ఎకర్స్ లేఅవుట్. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి కమలా అవెన్యూ. సో మనకు ఇది కంప్లీట్గా కొర్రెముల విలేజ్ కిందకి వస్తుందండి. కొర్రెముల విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో లైవ్ లొకేషన్ ద్వారా కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాజ్ ఆఫ్ నో ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉందనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మీకు ఇక్కడ ఓఆర్ఆర్ గౌరెల్లి ఎగ్జిట్ వస్తుందండి. సో గౌరెల్లి ఎగ్జిట్ దాటిన తర్వాత మనకి విజయవాడ ఎగ్జిట్ వస్తుందండి. సో విజయవాడ ఎగ్జిట్ గౌరెల్లికి రాకముందే మనకి కొర్రెముల విలేజ్కి నియర్ బై మనకి ఇదంతా కూడా కొర్రెముల విలేజ్ అండి. సో కొంచెం ముందుకు వస్తే మనకి చౌదరిగూడ, నారపల్లి ఉంటుంది ఇక్కడ. సో మనకి ఓఆర్ఆర్కి చాలా నియర్ బై ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నో సేల్కి అయితే ఉన్నాయండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ లొకేషన్ త్రూ ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంది, ఏ ప్లాట్స్ ఉన్నాయి, ఎట్లా ప్రైసింగ్ ఎలా నడుస్తుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు ఈ కనపడే రోడ్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అండి, మెయిన్ అప్రోచ్ రోడ్ ఇది. సో మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి టువర్డ్స్ మనకి ఏదిలాబాద్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఇది. సో మనకి ఫ్రంట్ అయితే బీటీ రోడ్డే ఉంటుందండి. ప్రాజెక్ట్ ముందు కంప్లీట్గా బీటీ రోడ్డే ఉంటుంది. సో మీకు రోడ్ యాక్సెస్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి మనకు కొర్రెముల విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుందండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో మీరు చూసేది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి కమలా అవెన్యూ అండి. సో డెవలప్డ్ బై మనకు శ్రీ సాయి సన్నిధి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని అయితే మార్కెటింగ్ చేయడం జరిగింది. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి కమలా అవెన్యూ అండి. 2020లో హెచ్ఎండి అప్రూవల్ వచ్చింది, 21లో ఫైనల్ అప్రూవల్ వచ్చిందండి. సో ఇందులో మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అప్ టు 14 ఎకర్స్ వరకు ఉంటుంది. సో మనకి ఇందులో 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే వచ్చాయి. మనకి మెయిన్ అప్రోచ్ రోడ్, ఇప్పుడు మీరు చూస్తున్న అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు వీళ్ళు. సో ఇందులో మనకి సోషల్ ఇన్ఫ్రా అండ్ మనకు ఓపెన్ స్పేస్, మనకు అలాగే పార్క్స్, సెప్టిక్ ట్యాంక్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ ఓపెన్ ఎలక్ట్రిసిటీ, సో అన్నీ కూడా ఇందులో మనకి డెవలప్మెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగిందండి. సో వీళ్ళు ఆ టైంలో 2021 ఆ టైంలో వీళ్ళు సేల్ చేసినటువంటి ప్రైస్ వచ్చేసి 20,000 వరకు సేల్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో అప్ టు 25,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉందండి. 25,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో మనకు డ్రైనేజీ కూడా అండర్ గ్రౌండ్ ఇచ్చారు, పార్క్స్ ఇచ్చారు. సో టైటిల్ అంతా క్లియర్ అండి. మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి
వెరీ నియర్ బై మనకి పోచారం రహేజా ఐటీ పార్కు మనకి 127 ఎకర్స్లో పోచారంలో ఉంటుంది. సో అలాగే మనకు జెన్పాక్ట్ మనకి ఇక్కడ ఏదైతే జెన్పాక్ట్ ఉంటుందో మనకి నాగోల్ దగ్గర ఉప్పల్ దగ్గర జస్ట్ ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే జస్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఉంటుందండి. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి జస్ట్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉంటుందండి. సో అలాగే మనకు వరంగల్ హైవే వచ్చేసి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ చూసుకుంటే ఎల్బీ నగర్కి అయితే అప్ టు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఎల్బీ నగర్ టౌన్ రింగ్ అయితే ఉంటుంది, ఎల్బీ నగర్ సర్కిల్ అయితే వస్తుందండి. సో ఇక్కడ నుంచి మనకి బీబీ నగర్, ఎయిమ్స్, మనకి అలాగే వరంగల్ హైవే, అలాగే రహేజ్ ఐటీ పార్కు, అలాగే మనకి ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి ఇన్ఫోసిస్, సింగపూర్ టౌన్షిప్, వీటన్నిటి కూడా చాలా నియర్ బై ఉంటుందండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలని ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయగలరు. సో మనకు ఇది వచ్చేసి భువనగిరి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర, అలాగే గట్కేసర్కి కూడా జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి గట్కేసర్ టౌన్ అయితే ఉంటుందండి. సో ఇందుట్లో మనకి జనరల్గా ప్లాట్ సైజెస్ అన్నీ కూడా మనకి 175 స్క్వేర్ యార్డ్స్, అలాగే మనకు 167 స్క్వేర్ యార్డ్స్, అలాగే 150 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇందులో ప్లాట్స్ అయితే కంపెనీ వాళ్ళు సేల్ చేయడం జరిగిందండి. బట్ యాజ్ ఆఫ్ నో మనకు వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నో రెడీ టు సేల్కి అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారండి. సో మనకు అది ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. సో బ్యాంక్ లోన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇది వచ్చేసి కొర్రెమూల విలేజ్ గట్కేసర్ మండల్ కిందకి వస్తుందండి. సో నియర్ బై గట్కేసర్కి చాలా నియర్ బై ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.